ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలంటే బీజేపీకి అడ్డు ఏది ఉండొద్దంటే ఫస్ట్ మావోయిస్టులను చంపాలి. ఎందుకంటే ఇద్దరి యొక్క భావాజాలాలు కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి కనుక. గిది అంటే ఒక నలుగురు ప్రాణాలు తీసే కాడనేమో వెనకాడరు, ఓ నలుగురికి రిజర్వేషన్లు ఇచ్చి బాగు చేసే కాడనేమో గింత చర్చన మీకు అనిపిస్తుండొచ్చు. అరే అంత ఈజీగా ఎట్లా ఇస్తారు రిజర్వేషన్లు, దానికో లెక్క ఉంటుంది, ఓ పత్రం ఉంటుంది. కావును ఏండ్ల తరబడి అవుతుందా? ఒక్క ఫోన్ కాల్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంటెలిజెన్స్ తోటి అక్కడ మావోయిస్టులు ఉంటే పోయి చంపేస్తున్నాం. టెర్రరిస్టులనేమో జైల్లో పెట్టి మేపుతా ఉన్నాం. మళ్ళీ బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల ఎస్టీల రిజర్వేషన్ ఏమో సాగదీస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పుంటే దేశంలో ఏం జరుగుతుందో. అంటే బీజేపీకి అడ్డుంటారు మావోయిస్టులు. బీజేపీ చేసే అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, కొందరు దుర్మార్గమైన అధికారులు చేసే అవినీతి పనులకు ఎవడు అడ్డుపడతాడంటే మావోయిస్టు అడ్డుపడతాడు మొదట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓని తీసుకుందాం. ఒక ఎంఆర్ఓ స్కామ్ చేసిండు అనుకో, ఒక పేదల భూముల పైన స్కామ్ చేసిండు అనుకో, వాడు కొంత డబ్బు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా? ఒక సీఐని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా? ఒక ఎంపీని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా? భారతదేశంలో ఇవన్నీ పాసిబుల్. బట్ అదే ఎంఆర్ఓ పేదల భూములను కబ్జా చేసో, పేదల భూముల విషయంలో స్కాములు చేసో ఒక మావోయిస్టుని మేనేజ్ చేయగలుగుతాడా? నో, హీ కాంట్ డూ. అసలు వాడి వల్ల కాదు, వేసేస్తారు సింపుల్గా. ఇప్పుడు వాడిని వేసేస్తే మరి ఈ రాజకీయ నాయకులకి ఏం నష్టం? అంటే ఈ ఎంఆర్ఓ కబ్జాలు చేసో, స్కాములు చేసో, లేకపోతే గవర్నమెంట్ అధికారులు తప్పులు చేసో లంచాలు ఎవరికి ఇస్తారు, కమిషన్లు ఎవరికి ఇస్తారు? తిరిగి మళ్ళీ ఈ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, వీళ్ళకే కదా. ఈ సిస్టమ్ అంతా కూడా ఒక ఒప్పందం మీద నడుస్తుంది. రాజకీయ వ్యవస్థ అనేది కూడా ఒక ఒప్పందం మీద నడుస్తుంది. మరి రాజకీయ నాయకులకు అవినీతి చేయకపోతే వాళ్ళ పూట గడవదు. ఎట్లా? ఇప్పుడు వాళ్ళకు వచ్చే జీతానికి వాళ్ళ ఖద్దరు బట్టలకే సరిపోవు. మాట 6 లక్షలు 2 లక్షలు వస్తే వాళ్ళు వేసే ఖద్దరు బట్టలకే సరిపోవు, వాళ్ళు వేసే స్పోర్ట్స్ షూకే సరిపోవు కదా. ఇక మరి ఓ ₹1 కోటి పెట్టి ఒక డిఫెండర్ కార్ ఎట్లా కొంటారు, 2 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కార్ ఎట్లా కొంటారు? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఒక 5-6 కోట్ల బంగళాలు ఎట్లా కొంటారు? ఇదన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయి? మినిమం ఆ మాత్రం అవినీతి చేయాలి. మరి అవినీతి కట్టుబడేటోడు ఎవడంటే మొదట మావోయిస్టు గుర్తొస్తాడు వీళ్ళందరికీ కూడా. దట్టు బీజేపీ వాళ్ళకి ఇంకా ఫస్ట్ ప్రయారిటీలు ఉంటారు వాళ్ళు. అట్లా అందుకనే అవి కథం కొట్టేస్తారనమాట. చైనా వాడితోటి, పాకిస్తాన్ వాడితోటి కూర్చొని చర్చలు పెడతారు. ఈ దేశంలో మావోయిస్టులు అనేటువంటి పిట్టలం కాల్చినట్టు కాలుస్తారు. వాళ్ళు ఏదో గొప్పలు, వాళ్ళు పుణ్యాత్ములని నేను చెప్తలేను, కానీ అక్కడ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాడు, ఇక్కడెందుకు హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఆ మార్పు రావాలి కదా. హైడల్ పవర్ డబుల్. రాష్ట్రంలో భారీ వర్షాలతో జల విద్యుత్ ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2903 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గతేడాది ఇదే సమయానికి 1517 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయింది. అంటే ఈ ఏడాది ఉత్పత్తి ఇంకా రెట్టింపు స్థాయిలో నమోదైంది అనమాట. మొత్తానికి వర్షాలు, వానలు, నీళ్లు పెరగడం వల్ల జల విద్యుత్ కూడా పెరిగిపోయింది, వాటి యొక్క యూనిట్లు కూడా. రైట్. కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం. ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ. విదేశాల్లో అధ్యయనానికి ఏటా 200 మంది టీచర్లు. ఫుడ్ పాయిజన్ ఘటనలో చాలా బాధపడ్డాను. ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి. గత ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు. అస్వస్థమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్టు వెల్లడి. హైదరాబాద్లో టీచర్స్ డే వేడుకలు, 120 మంది బెస్ట్ టీచర్లకు అవార్డు. నేను ఒక మాట అడుగుతా, ఇవన్నీ కూడా సాధ్యమేనట్రా? అయిద్దా? ఒకటే మాట,